జస్టిస్ ఫర్ రూపశ్రీ. ఎక్కడికి వెళ్తుంది ప్రపంచం? ఎక్కడికి వెళ్తుంది? వైజాగ్లో చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్న డిప్లొమా ఫస్ట్ ఇయర్కి చెందిన రూపశ్రీ థర్స్డే అంటే లక్షవారం సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఎందుకు? కొంతమంది ఎదవల వల్ల. కోర్స్ అబ్బాయి అందరూ అలాంటి వాళ్ళు కాదు, ఒప్పుకుంటాను. ఆ కొంతమంది ఎదవల వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఆ నిండు ప్రాణం పోవడమే కాకుండా ఇక్కడ ఈ విషయంలో ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే వెనకాల ఉండి సపోర్ట్ చేయాల్సిన వాళ్ళే ఈ ప్రమాదానికి పాల్పడ్డారు. యాజ్ యూజువల్గా రూపశ్రీ కాలేజ్కి వెళ్తుంది. సో కొంతమంది ఎదవలు ఆ అమ్మాయి ఫొటోస్ ఉంటారు కదా, ఆ అమ్మాయి ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే సోషల్ మీడియాలోనో తీసుకొని న్యూడ్ మార్ఫింగ్ చేసి సెక్షువల్ హెరాస్మెంట్ చేశారంట. సో ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళతో చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అయిందో లేకపోతే మేనేజ్మెంట్తో చెప్తే వాళ్ళు సపోర్టివ్గా వెనకాల నించుంటారని ఎక్స్పెక్ట్ చేసి మేనేజ్మెంట్ దృష్టిలోకి తీసుకువెళ్తే మేనేజ్మెంట్లో ఉన్న లెక్చరర్స్ ఏమో ఈ వీళ్ళతో టైఅప్ అయ్యి ఆ అమ్మాయిని వాళ్ళు కూడా సెక్షువల్ హెరాస్మెంట్ చేశారంట. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇలాగే ఇదే పరిస్థితి కానీ ఇంకా కంటిన్యూ అయితే రేపు పొద్దున్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ కూడా ఒక అమ్మాయిని 10th క్లాస్ అయిన తర్వాత హైయర్ స్టడీస్ పంపించాలంటే 1-2 సార్లు ఆలోచిస్తారు. ఎక్కడికి వెళ్తుంది మన ప్రపంచం? ఎక్కడికి వెళ్తుంది అసలు? ఎన్ని జరుగుతున్నాయి? అందరూ ఒకలా ఉండరు. ఐ యాక్సెప్ట్ ఇట్, ఓకే, నేను ఒప్పుకుంటా, అందరూ ఒకలా ఉండరు. కానీ ఎంతవరకు న్యాయం ఇది అసలు? దీనికి ఇంకా అదుపు ఆపినోడే లేడా? గవర్నమెంట్ పోలీసులు కోర్టులు కాదు, మనలో మానవత్వం ఉండాలి, మనలో కలగాలి. ఇది మీకు డైలీ వినే న్యూస్ లాగా ఎటకారంగా ఉండొచ్చు. మనం మనుషులం, బ్రతుకుతున్నాం సొసైటీలో, కొంచెం అయినా సరే బాధ్యత ఉండాలి. కొంచెం అది ఇక్కడ చాలామందికి లేకపోవడం ఇంకా బాధాకరమైన విషయం అది. అండ్ ఇంకోటి, జస్టిస్ ఫర్ రూపశ్రీ. ఇది మాత్రం ఎక్కడికే మీరు ఎంత షేర్ చేస్తారో ఏం చేస్తారో తెలీదు. నేనైతే వ్యూస్ కోసం, లైకుల కోసం, ఈ పబ్లిసిటీ కోసం నేను చేసుకోవట్లేదు. నాకు అక్క చెల్లెలు ఉన్నారు, నాకు ఆడపిల్లలంటే రెస్పెక్ట్ ఉంది. నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను. కానీ ఇలాంటివి అసలు ఎలా? అసలు ఒక మగాడిగా పుట్టి ఒక అమ్మ కొడుకునే కదా పుట్టాడు వాడు. వాడికి ఆ థాట్ రాలేదా? ఒక అమ్మాయిని అంత సెక్షువల్ హెరాస్మెంట్ చేసినప్పుడు, ఆ ఫొటోస్ అలా అబ్యూస్ చేసినప్పుడు వాడికి మినిమం థాట్ అయినా రావాలి. నేను కూడా ఒక అమ్మ కొడుకునే కదా పుట్టా, నాకు కూడా అక్క చెల్లెలు ఉంటే ఇలా వాళ్ళకి కూడా ఇలా జరిగితే పరిస్థితి ఏంటి? కరెక్ట్ కాదు, అస్సలు కరెక్ట్ కాదు. ఆ ఎదవలకి, ఆ ఫ్యాకల్టీకి శిక్ష పడాలి, క్షమించరాని శిక్ష పడాలి. అసలు క్షమించకూడదు, అలాంటి వాళ్ళకి క్షమించకూడదు అసలు. ఈరోజు నేను కెమెరా ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఈ టాపిక్ అనే కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్ రిగార్డింగ్ దిస్ టాపిక్. ఇలాంటివి ఇంకా జరగకుండా ఉండాలి అని నేను చెప్తున్నా. అవి ఆపాలంటే మనలో ఉండాలండి. రోజుకి 2 ఏముంది మహా అయితే ఈరోజు రూపశ్రీ మీద 2 స్టేటస్లు పెడతారు, 2 స్టోరీలు పెడతారు, రేపటికి మర్చిపోతారు. తర్వాత ఎక్కడికి వెళ్తుంది మన ప్రపంచం? ఎక్కడికి వెళ్తుంది మన మానవత్వం? హ్యుమానిటీ మ్యాటర్స్. సో ప్లీజ్ దయచేసి ఇలాంటివి మాత్రం ఎంకరేజ్ చేయకండి. ఎంకరేజ్ చేసిన వాళ్ళని క్షమించకండి. థ్యాంక్ యూ.